హలో ఎవ్రీవన్, అందరూ ఎలాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటగా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. ఎక్స్పెషల్లీ ఇవి చేయడానికి కారణం మా పాప దగ్గరికి వెళ్తున్నాను, తీసుకెళ్దామనేసి చేస్తున్నానండి. ఎప్పుడు స్టడీ అవర్స్ కూర్చొని బ్యాక్ బోన్ వస్తుంది అని అంటూ ఉంటుంది. అందుకోసము ఎన్ని బయట ఫుడ్స్ పెట్టినా కూడా, అంటే మందులతో తగ్గించుకునేదానికన్నా ఆహారంగా తీసుకుంటే మంచిది కదా అనే ఆలోచనతోటి నేను నువ్వుల ఉంటలు చేస్తాము, లడ్డూలు అనేసి నేను నువ్వులు తెప్పించినానండి మా ఆయనతోటి. ఎంత ఇసుక చేసినా కూడా మనకి సగం సగం వస్తుంది అనమాట ఇసుక చేసుకోవడం. ఎవరైనా పెద్దవాళ్ళతో చేపిస్తే మనకి కాన్ఫిడెంట్ అనమాట, వాళ్ళు చాలా బాగా చేస్తారు కదా. అందుకోసమనే నేను ఈ గాలి ఇచ్చేదానికి అలవాటు పడినాను అనమాట. సన్న ఇసుక ఉంటుందండి, మనకు కండ్లకు కనిపించదు. ఎంత ఇసుక చేసుకున్నా కూడా చాట్లో వేసుకొని రాదనమాట. ఇలాగ చేస్తే వస్తుంది అనేసి ఈ టెక్నిక్ ఉపయోగించినానా. మనకి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, మబ్బు మూసుకొని ఉంది కదా, ఇవి బయట బాగా ఎండ కారాలండి. మా పాప ఫోన్ చేసి చెప్తాంది, నేను ఇంత కష్టపడి చేసుకొని పోయేపాటికి అంటే ఇంట్లోన ఒక 5-6 ఒక్కటే పెట్టినాను, అవి తినేసినాడు మా పునీత్. పాప స్టోర్ చేసి పెట్టే పనే కదా. ఫోన్ చేసి అమ్మ కొంచెం ముగ్గు వాసన వస్తున్నాయమ్మ, సరే అమ్మా మరి తొందరగా అయిపోగొట్టు, ఫ్రెండ్స్కి ఇచ్చేసేయి. నువ్వు రోజుకొక్కటే చాలండి, మళ్ళీ ఎక్కువ కూడా తినకూడదు ఇవి. అవి కడిగినాను అనమాట. గాలి ఇచ్చినప్పుడు ఇంకా వడపోయాలి కదా, వడపోసి ఇంట్లోనే బట్ట వేసి అట్లా ఆరబెట్టినాను. బయట అసలు అవకాశమే లేదండి ఎండ. ఇది రాంగ్ అవ్వడం వల్ల నేను ఇంకొకటి తెలుసుకున్నాను, ఖచ్చితంగా ఎండకు పెట్టాల్సిందే. ఇది సద్ది గారెల కోసము మా అమ్మ అయితే పాకు పట్టేది కాదండి. ఈ పాకు పట్టడం వల్ల రాంగ్ చేసినానో ఏమో మరి. పాకు పట్టిన దాని వల్ల అంటే లేత పాకే వచ్చింది, పాకేం రాంగ్గా లేదు. కానీ నీళ్లు కలిపి బెల్లం నీళ్లు పోసి తట్టేసేదనమాట. మా అమ్మకి అట్లా ఫెయిల్ అయిన విషయం ఎప్పుడు చూడలేదు నేనైతే. అవి సద్దగారెలు నాకైతే ఫెయిల్ అయిపోయినాయి ఏమో మరి. ఇప్పుడు ఈ రెండు ఫెయిల్ అయినట్లే అనమాట. అవి నువ్వులు ఉంటలును ఇవి కూడా. ఇంకా పిండి ఉంది, చూడాలా, ట్రై చేయాలా. అలాగే స్టోర్ చేసి పెట్టినాను. మా అమ్మని అడిగితే గోధుమ పిండి ఇంకా ఎక్కువ మిక్స్ చేసి దాంట్లోకి ఎక్కువ వేసి కలిపి తట్టి వేసి చూడు అని అనింది. ఆల్రెడీ గోధుమ పిండి కూడా వేసినాను ఆల్రెడీ, ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీతో వేసి చేయాలా. మళ్ళీ ప్రయోగాలు చేస్తేనే కదా తెలుస్తుంది, అంతే కదా. మనకు రాదు అని గమ్మన కూర్చుంటే ఏది రాకుండా పోతుంది. ట్రై చేయడంలో తప్పు లేదు, కాకపోతే వేస్ట్ అవుతాయేమో కదా, పడాయిల్స్ వస్తుంది అనేసి నేనైతే ధైర్యం చేయను. కాకపోతే చూద్దాం, కాన్ఫిడెంట్ ఉంది 90% కాబట్టి ట్రై చేసినాను అనమాట. సక్సెస్ అవుతుంది అని అనేసి. ఒక్కొక్కసారి అట్లా బెడిసి కొడుతుంది కాబట్టి అట్లాంటప్పుడు ఇంకా ఏం చేయలేమన్నమాట. ఇవి చేస్తూ ఉంటే నాకు ఒకటి గుర్తొస్తూ ఉందండి, మీతో షేర్ చేసుకుంటాను. ఇది రాదు అనేది ఏది ఉండదండి, ప్రతి దాంట్లోన అందరికీ అన్నీ తెలుసు. కాకపోతే రకరకాల మనుషులు అని చెప్తున్నాను. సిరీస్ వైజ్గా చేసినా కూడా తక్కువ వస్తాయేమోనండి. రకరకాల మనుషులండి. ఆ పాప ఏజ్ ఎంత 20-21 అట్లా ఉంటుందేమో, కానీ అట్లా ఆ ఏజ్ పిల్లలే ఇద్దరు నాకు పరిచయం అనమాట. స్నేహితులు వాళ్ళే అనమాట నాకు మా ఊర్లో ఉన్నప్పుడు. ఆ పాప హాస్టల్ నుంచి వచ్చి తన ఫ్రెండ్ని తీసుకొని వచ్చిందనమాట. అక్క ఇట్లా స్వీట్ చేస్తున్నాను, కర్జకాయలు అన్నట్టుండి గ్యాస్ అయిపోయింది, మీ ఇంట్లో చేద్దాము అని అనింది. అంటే సరేలే అని అన్నాను అనమాట. ఆ వచ్చిన గెస్ట్ లాగే ఉందన్నమాట. అంటే పైన తిరుగుతా, అంటే సేమ్ ఈక్వల్ ఆ పాప ఏజ్ పాపే కదా, ఆ పాప చేస్తుంది, తనకి నేను హెల్ప్ చేస్తున్నాను తొందరగా అయిపోవాలని అనేసి. అంత ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఒక వాయి వేయించుతాం కదా, వేయించి పక్కన పెడితే కొంచెం గ్యాస్ ఫ్లేమ్ ఎక్కువైపోయి ఎర్రగా అయినాయి అన్నమాట. అవి తెల్లగా వేగాలి. వేగితే ఆ పాప తిని తర్వాత ఏమంటే తెలుసా, నాకు అసలు చేసేదే రాదని పిల్ల. ఇట్లా కర్జాకాయలు కుడాల్లాగా ఎర్రగా కాల్చకూడదక్క, వైట్గానే ఉంచాలా అని చెప్తాందనమాట. అంటే అప్పటికి ఆ పిల్లకి చేసేది వచ్చానే కదా. కానీ పని దొంగలు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారండి. అసలు నాకు ఇది వచ్చు అంటే ఎక్కడ చేపిస్తారో అని కొంచెం బద్ధకంగా ప్రవర్తించే పిల్లలు ఉంటారు. చాలామందిని చూసినానండి నేను, చాలా రకాలుగా. నిజంగా మనకి కొన్ని వాటిల్లోన ఇది విషయం తెలుసు అని అంటే వెళ్ళి చేద్దామని పోతా అంటానమాట నేను. కానీ చేసేది వచ్చినా కూడా కొంతమంది అంత దొంగగా ప్రవర్తిస్తారు చూడండి. అసలు ఎట్లా ఉన్నారో మనుషులు. మళ్ళీ అంత తెలివితేటలు ఆ వయసుకే.
సేమ్ ఏజ్ పిల్లే రాకపోయినా కూడా తన ఫ్రెండ్ వచ్చిందనేసి ఏదో చెయ్యాలా, ఏదో స్నాక్స్ లాగా అని ఆ పిల్ల ట్రై చేస్తూ ఉంటే ఏదో నా కోసం చేస్తుంది కదా హెల్ప్ చేద్దాము అననే అసలు ఆ కామన్ సెన్సే లేదు పిల్లలకి. ఆ పిల్ల ఆ మాట అనేపాటికి నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. అసలు ఏం పాప ఈ పాపకి ఇంత క్లారిటీగా నాకే తెలియదు. అంటే కొంచెం వైట్గానే ఏం చల్లా అనేది అంత పర్టికులర్గా తెలియదు. కానీ నాకు కుడాలైతే ఎర్ర కాలుస్తారు, ఇవైతే తెల్లగానే ఏం చల్లనేపాటికి ఇంత క్లారిటీ ఉన్నప్పుడు కనీసం హెల్ప్ చేసే కన్నా రావాలి కదా. పక్క తిరుగుతుందండి బాబు. నాకైతే భలే ఇదనిపించింది. ఆ సిచ్యువేషన్ నేను అస్సలు మర్చిపోలేనమాట. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. క్యారియరు అన్నీ ఒకటే అయిపోయినాయి, ఏమి చేయలేదు. మళ్ళీ మెడ నొప్పి వచ్చేపాటికి పడుకొని పోయిన ట్యాబ్లెట్ వేసుకొని ఏదో చూడండి. ఇవి ఇప్పుడు బట్టలు బయట నుంచి తీసుకొని వచ్చేసినాను. ఉతికిన బట్టలు ఇవి, వదిలేసిన బట్టలు ఇవి. ఇంట్లో చూడండి ఎక్కడవక్కడ ఉన్నాయి. ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేసినానండి, ప్లీజ్ వాచ్ ఇట్ అండి. అమ్మా ఇదో చూడండి, బెడ్ మీద పడుకొని ఇట్లే ఇంకా బెడ్ కూడా సర్దలేదు. ఇదో చూడండి, ఇవన్నీ ఐరన్ చేసేటివి బట్టలు. ఎక్కడ చూడు బట్టలు. 16th నైట్ బయలుదేరాలండి. ఆ రోజు మళ్ళీ 11 o'clockకి హెవీగా నెక్ పెయిన్ వచ్చేసింది అనమాట. కొంచెం డిస్టర్బ్ అయితే చాలు, అంటే వంగి లేవడం ఎక్కువ చేసినాను అనుకోండి, అది ఆటోమేటిక్గా హెడ్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. నెక్, తల అన్నీ మొత్తం ఇంకా తలనే మెయిన్ కదండి. ఇంకా తలనొప్పి వచ్చిందంటే ఇంకా అసలు నేను ఇంకా అంత ఇదైపోతుంది, ఇంక తిరగలేను, ఏ పని చేయలేను అనమాట. కొంచెం ఇట్లా కూర్చోయిన దగ్గర ఇట్లా కదిలిచ్చినా కూడా తల బగ్గుమన్నంత ప్రాణం పోయేంత నొప్పి వస్తుంది అనమాట. ఎక్కడ పనులు అక్కడ అదో స్టోర్ చేసి పెట్టినానండి. కారం పొడి, బెల్లము, ఆ పాప అడిగినటువన్నీ అన్నీ ఒక దగ్గర చేసి పెట్టినాను. నిదానంగా పని చేసుకుంటున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ మా ఆయన వచ్చినారు భోజనానికి. అప్పుడు చెప్పేసినాను, నైట్ దొలికే తగ్గితే వస్తాను, లేదంటే పునీత్ నువ్వన్నా వెళ్ళండి, లేదంటే మీరు ఒక్కటేనన్నా వెళ్ళిపోండి, నేను రాలేను అని చెప్పినాను. అక్కడి వరకు వెళ్ళగలమండి, మెయిన్ స్టేషను కాచిగూడ వరకు వెళ్ళగలము. తర్వాత అక్కడి నుంచి ఆ పాప దగ్గరికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కటి క్యాచ్ చేస్తా పోవాలి. ఆటోలు, జర్నీ, కుదుపులు, ఆ కుదుపులకి తట్టుకోలేనండి నేనైతే ఈ నెక్ పెయిన్ వల్ల. అంతేగాని మళ్ళీ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మెయిన్ ఈ నెక్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను అనమాట. అందులో వచ్చి ఇంక యూట్యూబ్ అనమాట. అందరూ కంప్లైంటే అనమాట, నువ్వు నైట్లు సరిగా నిద్రపోవు, నీకేమన్నా లాభమా ఇట్లాంటి వీడియోస్, ఇంట్లోదంతా నువ్వు చెప్పడం అవసరమా, ఇట్లంతా అంటున్నారండి. కానీ అవన్నీ వాళ్ళకి అర్థం కాదు కదా. ఇది యూట్యూబ్ అనేది ఒకటి ఉంది అనేది వాళ్ళకి తెలీదు, అందుకే ఇట్లా అంటున్నారు. నా కష్టానికి ఎప్పుడో ఒకరోజు ప్రతిఫలం వస్తుంది కదా అనే ఆశతోటి వాటికి వ్లాగ్స్ తీయాలంటే కూడా నాకు ఇబ్బందిగానే ఉంటుందండి అసలు. కానీ ఎవరైనా సీనియర్స్ ఉంటారు కదా యూట్యూబర్స్ వ్లాగ్స్ చూసి నేను మోటివేట్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేస్తానండి. అసలు నాకు ఏదో ఒకటి చెయ్యాలి మన చేతనైనది అనేది నా యాంబిషన్ అనమాట. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి పట్టుదలతోన అనని. బట్టలు, వదిలిన బట్టలు, ఐరన్ చేసే బట్టలు, ఉతికిన బట్టలు, మడతేసేటివి అన్నీ ఎక్కడొక్కడ ఫస్ట్ బట్టలు కుప్పలు పడిపోతాయండి. అసలు బేజారు వస్తుంది. షింకులో సామాన్లు ఒక్క పూట మనం నెగ్లెక్ట్ చేసినామనుకో ఇంట్లోన ఎక్కడొక్కడ బంద్ అయిపోతాయి అన్నమాట, స్ట్రక్ అయిపోయినట్టు అయిపోతుంది. నేను మళ్ళీ లేచి ఈ పొద్దున్నుంచి చేసుకునే పనులన్నీ నేను ఎప్పుడు ట్రైన్కి వెళ్ళే వరకు నైట్ అంతవరకు సాగుతానే ఉంది, పని కంప్లీట్ అయ్యేది ఉండదు. చేస్తూ ఉంటే సాగుతానే ఉంటుంది అనమాట. మధ్యలో ఈ పని చేస్తా కోళ్ళను గమనించాలండి. అది ఒకటే అరుస్తూ ఉంది. వెళ్ళి చూస్తే గుడ్డు పెట్టిందనమాట. పునీత్ అక్కడి నుంచి అమ్మ అనే అరుచుకుంటూ వస్తాడా, ఎప్పుడు అమ్మ అని అరుస్తూ వస్తాడా. అమ్మ గుడ్డు పెట్టిందా, అది కోడిని తెచ్చినప్పటి నుంచి అమ్మ గుడ్డు పెట్టిందా అని అడుగుతాడు. ఇంక సండే రోజులైతే ఏం ఎగ్జైట్మెంటో అసలు దాంతోనే ఉంటాడనమాట. ఎప్పుడు పెడుతుంది గుడ్డు, అది పెడితే కంటిన్యూగా పెట్టాలా కదా, అది ఒక్కొక్క రోజు స్కిప్ చేసేస్తుందండి. నాకైతే అర్థం కాలేదు. ఈరోజు కూడా పెట్టలేదని చెప్దామనేసి దాన్ని దాచేసినాను ఎగ్ని. సామాన్లు కడిగేది అయిపోయిందండి, అయిపోయి గ్యాస్ కూడా కడిగేసినాను. 4:30కి స్టార్ట్ చేస్తే
5:40 ఆ టైంకి కంప్లీట్ అయిందండి నా పని అంతా. నేను స్నానం చేస్తే నీళ్ళు వదులుకుంటే ఇంకా పునీతే వచ్చేస్తాడు. అసలు ఆ బ్యాగులు మోస్తా వాడితో ఇంకా చెమట వాసన వస్తుంది. సామాన్లు అయిపోయిన తర్వాత కసువు నూక్కొని వస్తున్నాను, వాడికే చేస్తానన్నమాట. ఇంకా స్నానం ఎన్నిసార్లు అట్లయితుందో నా పని అంతా కంప్లీట్ అయ్యేపాటికి వాడు వస్తాడా, నేను వదులుకొని నీళ్ళు వాడికి స్నానం చేపిచ్చేస్తానండి. ఇలాగ చాలా సార్లు అవుతుంది, మీకు కూడా అంతేనేమో కదా. బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇంత టైం అయినా కూడా నీ పని కంప్లీట్ కాలేదా అన్నట్టు ఉంటుంది, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి టైమే కనిపించదు అనమాట. చేస్తూ ఉంటే పని సాగుతూనే ఉంటుంది. అవునా కాదా కదండి. లోపలంతా కసువు నూక్కొని వచ్చినానండి. ఇట్లా పని స్టాప్ అయిపోయినప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా అని ఒక్కటే కన్ఫ్యూజ్ అనిపిస్తుందండి నాకైతే గిన. అందుకనే నాకు ఏదైతే ఎక్కువ హార్డ్ అనిపిస్తుందో ఈ బట్టలేనండి, అవే చేసేస్తాను ఫస్ట్ అనమాట. కిచెన్లో సామాన్లు ఇవన్నీ ఒక దగ్గర ఉంటాయి, కడిగేయగలను. కానీ బట్టలు డివైడ్ చేసుకోవడము, బట్టలు ఐరన్ చేద్దామని పెట్టినటువన్నీ ఇప్పుడు కాదులే అనేసి కట్టి పెట్టేసినాను అనమాట. కసువులు సామాన్లు అన్నీ అయిపోయేపాటికి 6కి 5 minutes తక్కువ ఉందండి. 4:30 నుంచి చేస్తే అప్పుడు ఇల్లు ఇట్లా ఉంది. ఇంత నీట్గా ఉంటే మనిషికి చాలా పీస్ ఆఫ్గా ఉంటుంది కదా. ఇంకా మా పాప చాలా చేసుకురమ్మనిందండి వంటలు. నాకు కుదురుతుందో లేదో అయినంత వరకు చేయడానికి చూస్తాను, చూడాల. ఓకేనా, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. లోపలంతా పని అయిపోయింది కదా, ఇంకా బయట ఒకసారి అట్లా కసువు నూకితే అయిపోతుంది కదా అనేసి 6 కాలేదు కదా అని అనేసి బయట నూకేసినానండి. బయట కసువు నూకే ఇంట్లోకి వచ్చి పిండి తడిపి పెట్టినాను. మళ్ళీ చపాతీలు కావాలనింది కదా అనేసి అంతలోపు మా పునీత్ వచ్చినాడు. పునీత్కి అసలు ఎప్పుడు చిన్నగా పెడుతుందండి గుడ్డు, ఆ రోజు చాలా పెద్దగా పెట్టింది అనమాట. వాని ఎగ్జైట్మెంట్ చూడండి. వాడు ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయింది కదా అనేసి వేడి నీళ్ళు వదులుకుందామని పోయినానమాట. వేడి నీళ్ళు వదిలేసి అవి చాలా చిన్నగా వస్తాయండి. ఆ గ్లిజర్ డమ్ అని సౌండ్ వచ్చినప్పటి నుంచి నాకైతే చాలా భయం అనిపిస్తుంది. దాన్ని ఆన్ చేయాలంటే భయం అనిపిస్తుంది. ఉన్నట్టుండి అది డమ్ అని సౌండ్ వచ్చిందనమాట. అందుకు చాలా భయం నాకు. భయంతో గ్యాస్ మీద అన్నా వేడి చేసుకుంటాను, కానీ దాన్ని ఆన్ చేయాలంటే ఒక్కటే భయము. అది మనకి సిలిండర్లతో కదండి భయం. అంటే ఒకసారి ఉన్న టైం ఒకసారి ఉన్నట్టుండదు. ఒక్కసారి ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని మార్చేయడమే బెస్ట్ అండి నాకు తెలిసి. మా ఆయన అట్లే రిపేర్లు మా ఆయన సొంతంగా చేస్తారు, లేదంటే బయట పోయి చేయించుకొని వస్తారు. దాన్ని అట్లే ఫిట్ చేసి పెట్టినారనమాట. అందుకే నాకైతే చాలా భయము. నీకో సర్ప్రైజ్ పునీత్. ఏం సర్ప్రైజ్? అంత సర్ప్రైజ్ ఏమున్నాయి? అంత సర్ప్రైజ్ ఏమున్నాయి? కోడి గుడ్డు పెట్టిందమ్మా. కోడి గుడ్డు పెట్టిందా? అదేనా ఇంకా సర్ప్రైజ్ అంటే? ఎక్కువ ఎంత పెద్ద గుడ్డ అమ్మా. ఈమా ఇంత పెద్ద గుడ్డు. ఈమా మా కోడి గుడ్డు. హ్యాపీనా? చూడండి, చూసినారా వాడి హ్యాపీనెస్? అసలు ఎంత ఎగ్జైట్ అయిపోతాడు. కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్ళు వదిలినానన్నా స్నానం చేయిపోరా అంటే కాళ్ళు చేతులు ఒకటి కడుక్కొని ఆకలి వేస్తుందనేసి పండు తింటున్నాడు. పిండి నానబెట్టేసి నానుతుంటుంది కదా అనేసి ఒక 10 వరకే, అసలు ఎక్కువ ఏం చేయలేదు. కానీ చపాతీలు కారం బొరుగులు చేస్తున్నాను అనమాట. కారం బొరుగులు అడిగింది కదా అనేసి అంతలోపు డ్యూటీ నుంచి మా ఆయన వచ్చినారు. వాళ్ళకి వేసి ఇచ్చినాను, బాగా వచ్చినాయన్నారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం చల్లారనిలే అనేసి అవి కొంచెం వేడి చేసి అలాగలా ఫ్రై చేస్తే కరం అని బాగా వస్తాయన్నమాట. అప్పుడే డబ్బాలోకి వేసి పెట్టాలా. ఇంకా అట్లా వెంటనే చపాతీ పెనం పెట్టేసి చపాతీ చేసేసినాను. ఇద్దరు పునీత్ రాసుకునేటివి ఏమి లేకపోతే బాగానే హెల్ప్ చేస్తాడండి. వచ్చి డబ్బాలోకి వేసిస్తున్నాడు. డబ్బాలోకి వేసి పెట్టినానా నేను అంత లోపల చపాతీలు చేసేస్తానని చపాతీలు చేసేసినానండి.
తర్వాత నువ్వులు కొంచెమే ఎండ వచ్చిందనమాట ఆ రోజు. ఆఫ్టర్నూను కొంచెం ఎండకు పెట్టేసినాను. ఎండు కొబ్బరి తురిమి పెట్టినాను అనమాట. దాంట్లోకి బెల్లము వేయించితే నువ్వులు ఒకలాంటి చేదు వస్తుందండి. వేయించినా బాగుండేదేమో. నేను ఒకసారి వేయించి చూసినాను, అసలు టేస్ట్ బాగుండలేదు. పచ్చివి మిక్సీకి వేస్తేనే బాగుంటాయి అన్నమాట. అలాగ చూసినాను నేను. అట్లా బెల్లం కావాలనింది. ఆర్గానిక్ది కదా ఇది, అంత జిగురు జిగురు అనిపిస్తుంది అనమాట. పాలల్లోకి వేసుకొని తాగుతుందంట తను. సరే అని అది ఒక బాటిల్కి వేసి ఇచ్చినాను. ఇట్లా తురిమిరా అంటే తురిమిచ్చినాడు. నువ్వుల్లేకేసి మిక్సీ పట్టి కొన్ని ఉంటలు కట్టి చూసినాను అనమాట. ఇంకొన్ని పునీత్ కట్టించినాడు. ఇలాగ హెల్ప్ చేస్తాడనమాట వాని మూడుని బట్టి. ఒక్కొక్కసారి బాగా మాట వింటాడు, ఒక్కొక్కసారి చదువుకునేటి ఉండే మాత్రము ఇంకా అసలు నాకు హెల్ప్ చేయడు వాడు. సరే అని నేను అడ్జస్ట్మెంట్ అయిపోతాను. అదండి ఒట్టి కొబ్బరి తురిమి పెట్టుకున్నాను అనమాట. అట్లా ఒట్టి కొబ్బరిలో కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయండి. ఒట్టి కొబ్బరి కూడా, పచ్చి కొబ్బరే కానీ ఒట్టి కొబ్బరి కానీ, కొబ్బరి అనేది కొబ్బరి ఉండలు కూడా చేసుకున్నా కూడా మంచిది. అలాగ కొన్ని చేసినానమాట. చేసి అవి కూడా స్టోర్ చేసి పెట్టినాను. ఇంకా అన్నీ రెడీ చేసుకొని షింకులో సామాన్లు కూడా కడిగేసి లాస్ట్కి వాడికి ఉంచేసి టిఫిన్కి మరుసటి రోజుకి అంతా ప్రిపేర్డ్గా చెప్పి బయలుదేరినామండి. అక్కడికి బయలుదేరినాక మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను. మా నాన్న ఒక్క ఎంప్లాయీకి ఏదైనా కానీ, ఏ రంగంలో అయినా ఎంప్లాయీకి వాళ్ళు ఇంకా పై స్థాయికి పోయి మా ఫ్యామిలీని ఇంకా కొంచెం ఫెసిలిటీగా ఉంచాలా అని అనుకుంటుంటారు కదండి ఆ ఇంటి యజమాని. అలాగ మా నాన్న రైల్వే ఎంప్లాయీ. మమ్మల్ని ఫ్యామిలీని అంతా మొత్తం ఏసీ కోచ్లో పిలుచుకుపోవాలా ఒక్కసారన్నా అని మా నాన్నకి చాలా కోరిక అనమాట. ఒక్కసారి ఇంకా నేను పెళ్ళి కాకముందే అంటే శ్రీశైలం వెళ్ళినాము. శ్రీశైలం టు గుంటగల్ అనమాట రిటర్న్ జర్నీ. అది వెళ్ళినాము నైట్ పెద్ద జర్నీ ఏం కనిపించదు కదా. వెళ్ళినాము, పడుకున్నాం, దిగేసినాం అనమాట. ఉస్మానియా బిస్కెట్లు అంట, బిస్కెట్ ప్యాకెట్స్, ఇంకా అవి తీపి గవ్వలు అట్లాంటివన్నీ తీసుకొచ్చినారండి. మళ్ళీ ఇవన్నీ చేయకపోదును కదా ఇంత రిస్క్ తీసుకొని అని మా ఆయన మీద అరిచినాను. నైట్ వెళ్ళిన తర్వాత ట్రైన్లో నాకు అది ఏసీ, బయట ముందే చలిగా ఉంది. నాకైతే మా ఆయనకి వేరే చోటు, నాకు వేరే చోటు ఇచ్చినారనమాట. అసలు నిద్ర రాలేదు నైట్ అంతా. నేను ఎడిట్ చేసుకొని పొద్దున్నే దిగిన తర్వాత బ్రష్ ఒక్కటి చేసుకున్నానండి. నాకు ఆ సికింద్రాబాద్ స్టేషన్లో బాత్రూమ్లో అయితే నాకు చాలా వరస్ట్. అసలు పోవాలంటే అసలు పోబుద్దే కాదండి. నాకు స్నానం చెయ్యని అన్నారు. వద్దు నాయనా అని బ్రష్ చేసి వస్తే అవి 50 రూపాయలండి. 2 ఇడ్లీలు, ఒక వడ. ఊరికే కొనుక్కొని తినుకోకున్నా బాగుండింది అనిపించింది నాకైతే. మా పాప వచ్చింది చూడండి. ఎవరో ఈ పిల్ల అనుకున్నాను నేను. అసలు ఫోన్లో ఎడిట్ చేస్తూ ఉన్నాను చూడండి. ఎంత దుర్మార్గాలు. పోయి వాళ్ళ నాన్ననే కలవరిస్తుంది, వాళ్ళ నాన్ననే ఖర్చుకుంటుంది తప్పనిస్తే. ఏం తెచ్చినావమ్మా అని అడుగుతుంది నన్ను. అంతే. వచ్చిన దానికి మళ్ళీ నేను వచ్చిన దానికి హ్యాపీనా అంటే హ్యాపీనే అమ్మా అని అంటుంది. అట్లుంటుంది అనమాట. కూతుర్లందరూ అంతేనండి. నేను కూడా అంతే. మా నాన్ననే నాకు. అమ్మ ఇష్టమే కానీ ఒక రెట్టు నాన్న ఇష్టం అనమాట. ఎందుకమ్మా ఇది వేసుకున్నావు అంటే, అమ్మ నా డ్రెస్సులు అంటే నేను ఇది ఎట్లా కుట్టించినానంటే అండి, నా శారీస్ అన్నీ బాగా హెవీగా మందంగా ఉండేటివి, నేను వేసుకోలేనివి పాపకి అట్లా డ్రెస్సులు కుట్టించేసినాను. 2 నిమిషాలు కూడా మాట్లాడనే లేదండి, పంపించేసినారు. మేము పోవడం ఊరికి అనవసరం అనిపించింది. ఇంకొక గ్యాప్లో మళ్ళీ వచ్చిందనమాట. ఇప్పుడు ఆ గ్యాప్లోన ఇంటి నుంచి తీసుకొని పోయిన మొక్కలకి పూసిన గులాబీ పూలు అనమాట. అవి గోరెంటాకు కూడా తీసుకొని పోదాం అనుకున్నానండి, కానీ కుదరలేదు. నాకు ఈ పనులతోటే సరిపోయింది. తను కోన్తో పెట్టించుకోయిందంట. కోన్ తెప్పించుకొని వాళ్ళ వార్డెన్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి తెప్పించుకొని వేయించుకోయిందంట. నేను అట్లా ఆ పాపకి జుట్టు వేసుకోవడము రాదు, జుట్టు అంతా ఎలాగో ఊసిపోయింది. ఈ జడకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక హీరోయిన్ పేరు పెట్టి పిలుస్తారు ఆ జడని. ఏమనేది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నాకు మాత్రం ఈ జడ అంటే చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి మానసాకి వేసేకి పోయేదాన్ని, కానీ వచ్చేది కాదు. ఇప్పుడు బాగానే వేస్తున్నాను. బాగా వేసినానా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పువ్వు పెట్టేసి 2 తీసుకొని వెళ్ళింటిని, ఒకటి తన ఫ్రెండ్కి ఎవరికో ఇచ్చేసింది. ఫైనల్గా లుక్ ఇలా ఉంది. ఎలాగ వేసినానో కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పాప అట్లా వచ్చి వెళ్ళిపోతుంది అనమాట. బ్రేకుల్లోన ప్రతి బ్రేక్కి అలాగ వచ్చి వెళ్ళిపోతుంది అంతే. తప్పనిస్తే లంచ్ బ్రేక్కి మధ్యాహ్నం వరకు మేము అలాగే వెయిట్ చేస్తున్నాము. మా ఆయనకు బోరు కొట్టి అలా వెళ్ళేసి వస్తానని బయటికి పోయినారా, మళ్ళీ స్నాక్స్ తీసుకొని వచ్చినారు.
ఎన్ని తీసుకొని వచ్చినారో అసలు మా ఆయన్ని తిట్టి పడేసినాను. అసలు ఎన్ని తీసుకొని వచ్చినారో మళ్ళీ తీసుకొని అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నారనమాట. పిల్లల్ని అడుగుతారు కదా బర్త్డే అని, వాళ్ళు తాదులే వాళ్ళకి అని అనేసి తీసుకొచ్చినారు. ఏమేమి మళ్ళీ అవి మైసూర్ పాకు, అవేవో బొబ్బట్లు కాదండి, వాటిని ఏమంటారు నాకు తెలీదు. ఇవైతే కాజు మొత్తం అన్నీ మూంగ్ దాల్ అవన్నీ ఉంటాయి కదా సీడ్స్, అవి వేసినారు. ఇవి ఏవో నాకైతే తెలియదు అసలు. దాంట్లో 2 దీంట్లో 2 అన్నీ ఆ పాపకని తెచ్చేసి మీరే తినేస్తున్నారే అని అంటే మరేం చేయాలి, అన్నీ చెక్ చేస్తున్నాను బాగుంటాయేమో అని అనేసి అని అంటున్నారు. మళ్ళీ లంచ్ బ్రేక్ వదిలిన తర్వాత తన రూమ్కి వెళ్ళి అప్పుడు ఫ్రెష్ అప్ అయినానండి. నేను చెప్పే కూడా ఏమేమి తెచ్చినాను అని చెప్పే కూడా వీలు పడలేదు. అన్నీ చూసుకుంటాను నేను. నువ్వు అట్లా వెళ్ళేసి ఇట్లా రా, వాళ్ళ డాడీ కన్నా అర్థమనమండి. 10 minutesలో నువ్వు వచ్చేయాలమ్మా, డాడీ కింద ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఈయన ఒక్కటే కంగారు పెడతారండి నన్ను. నేనే హుషారుగుంటాను, మళ్ళీ నన్నే కంగారు పెడతారు వీళ్ళు, తండ్రి కూతురు. మళ్ళీ నన్ను అలా ఎట్లుంది చూడండి అంటుంది. అమ్మ మీ ఆడియన్స్ భయపడతారేమమ్మా నా బెడ్ చూసి అని అంటా ఉంది. ఫ్రెష్ అప్ అయిపోయి మాకు ఇక్కడ భోజనం ఎట్లుంటుందో చెక్ చేయాలనేస్తే మేము ఇక్కడ తిన్నామండి. ఎందుకులేండి, బయట మేము అంత విపరీతంగా అయితే రేట్లు పెట్టలేము కూడా. అందులో వచ్చి ఏముందమ్మా ఎందుకు బోరు కొడుతుంది, ఇక్కడే తిన మానసా, నీతో కూర్చొని మాట్లాడేసిపోతాము అంటే వద్దు కుదరదనింది. ఆ రోజు ఇది ఉన్నింది కదా ఏకాదశి, తొలి ఏకాదశి ఉన్నింది. అందుకోసము ఇంక స్నానం చేసుకొని మనసులోనే దేవుడికి దండం పెట్టేసుకొని బయటికి పోయి ఆ హైలాయిలు ఏం ఫుడ్డో నాకైతే అది అర్థం కాలేదు. వాష్రూమ్లో నుంచి వచ్చేపటికి డ్రెస్ చేంజ్ చేసేసుకుంది. భోజనం పెట్టించి తీసుకొని వచ్చేపటికి మళ్ళీ నాకు ఐస్ క్రీమ్ కావాలనింది. వాళ్ళ డాడీ మళ్ళీ అక్కడ కూర్చోబెడతావమ్మా గంటలు మళ్ళీ రిటర్న్ అవ్వడానికి మాకు టైం అవుతుంది పాప అని అంటా ఉన్నాడు. అంటే అది కూడా ఏం పట్టించుకోవటం లేదు. అమ్మ నువ్వు తిను అని 2 ఐస్ క్రీములు తీసుకొచ్చింది. ముందే చల్లనీళ్ళతో తల స్నానం చేసినాను తల్లి, నాకు టాన్సిల్స్ ఉన్నాయి, మళ్ళీ వెళ్ళి పడుకోవాలంటే ఎవరు చేసి పెట్టేవాళ్ళు లేరు, నువ్వు తింటావా నువ్వు తినేసేయమ్మా అని చెప్పేసినాను. లేదమ్మా తినమ్మా అని అంటే సరే అనేసి తిన్నాను. చూడండి నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ దీంట్లో, నా మెట్రోలో ట్రావెల్ చేయడం నాకు ఫస్ట్ టైం అనమాట. అసలు నేను భయపడినంత ఏం లేదు, కానీ 2 ఆటోలు ఎక్కి దిగి తర్వాత ఈ మెట్రో ట్రావెల్ చేసి తర్వాత మళ్ళీ లోకల్ ట్రైన్ ఎక్కి మళ్ళీ స్టేషన్కి వచ్చినాము. ఇంకా నేను వీడియో షూట్ చేయలేదండి, మా పాపను వదిలేసేసి ఇంకా రిటర్న్ అయిపోయినాము. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.